వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. స్టేట్లో టాప్ 10 ఎమ్మెల్యే నియోజకవర్గాలను తీసుకుంటే దాంట్లో ఉండి నియోజకవర్గం నంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అంటే ఎమ్మెల్యే పనితీరు, అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ మొత్తం ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇది ప్రతి ఒక్కటి కూడా ఎంక్రోచ్మెంట్స్ ఏమీ లేకుండా నీటిపారుదల, మొత్తం పారిశుద్ధ్యం అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలనే తపంతో రాజుగారు అక్కడ చూస్తే రెండో నియోజకవర్గంగా మాత్రం ఖచ్చితంగా నెల్లూరు రూరల్ నిలబడుతుంది అనేది ఘంటాపదంగా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి మాట. దానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. సో చాలామంది ఇప్పటికే ఎన్నో ఛానల్లో వచ్చింది, ఎంతోమంది జర్నలిస్టులు వెళ్ళారు, గ్రౌండ్ లెవెల్లో చూశారు, ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఇదే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వరుసగా ఒక టాప్ 10 ఉంటాయి. ఈ 10లో ఫస్ట్ 2 మాత్రం ఖచ్చితంగా ఉండి తర్వాత నెల్లూరు ఇది కూడా ఉంటుంది. అలాగే మన మహానాడుకు సంబంధించింది కూడా చూస్తే నెల్లూరు రూరల్ దానికి సంబంధించి ఆ రోజు స్టేజ్ మీద కూడా చెప్పారు, నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ప్రశంసించారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఎందుకు అంటే కోటంరెడ్డి గారు చాలా వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు చాలా కార్యక్రమాలకి. నేను అబ్జర్వ్ చేస్తున్నా 2014, 19, 24 తర్వాత ఇప్పుడు అని చెప్పని 14-19లో విపక్షంలో ఉండి నేను ఇన్ఫ్యాక్ట్ నేను ఆయనతో మాట్లాడి నేను అడిగాను, క్లారిటీ కూడా తీసుకున్నాను. అన్న ఆ రోజు బురదగుంట్లో దిగారు కదా 14-19లో, మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, సరే అవ్వలేదనుకుందాం పని. 19-24లో కూడా మళ్ళీ మీరు దిగాల్సి వచ్చింది, మరి మీ ప్రభుత్వం ఉంది అంటే లేదన్నా అక్కడ చాలా ఇవయ్యాయి. ఆ తర్వాత ఇక రైల్వే వీళ్ళు ఎంటర్ అవ్వడం మొత్తం అదంతా క్లియర్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే, ఆ ప్రజలే ఈరోజు బలంగా మనకి నిలబడ్డారు, వాళ్ళే వచ్చి అని చెప్పని. అది ఒక లీడర్కి ఉండాల్సినటువంటి ఆ నిబద్ధత, ప్రజల కోసం ఎక్కడ దాకన్నా వెళ్ళాలి అనేటువంటి ఒక పాయింట్లో అది ఒకటి. సో ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు అంటే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో 33% రిజర్వేషన్లకు సంబంధించి ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పి నారా లోకేష్ ప్రతిపాదన తీసుకొచ్చారు. బిగ్ సస్పెన్స్ అంటూ పెట్టి చాలా మహానాడు వేదికగానే చెప్పడం జరిగింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమంలో ముందుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇందులో ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే రేపు 11వ తేదీన పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరులో జరగబోతున్నాయి, నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి. దాంట్లో జనసేన వీర మహిళలకు అవకాశం ఇచ్చి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అదేంటి, అక్కడ ఎమ్మెల్యే లేదంటే కేంద్ర మంత్రో లేదంటే రాష్ట్ర మంత్రో ఎవరో ఒకళ్ళు చీఫ్ గెస్ట్ల కింద వెళ్తారంటే లేదు, ఈసారి చీఫ్ గెస్ట్ల కింద అక్కడ ఉండేది పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు, జనసేన వీర మహిళలకి మొదటిగా అవకాశం, అది కూడా రేపు 11వ తేదీన. అలాగే వాళ్ళని ఎంపిక చేయడం ఇదంతా అయిపోయింది. అలాగే రూరల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ మహిళలను ఎంపిక చేసి వాళ్ళ చేత ప్రారంభోత్సవాలు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మహిళలకి మొత్తం ఓవరాల్గా ఒక 100 శంకుస్థాపన కార్యక్రమాలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు, వీటన్నిటిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు వాళ్ళ చేతుల మీదుగానే ఆ కార్యక్రమాల శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ వాట్ ఎవర్ ద అకేషన్ ఇట్ ఇస్ దానికి సంబంధించి. సో ముందు నుంచే ఇంప్లిమెంటేషన్, ఈ 33% రిజర్వేషన్ అనేటువంటిది కాదు, ఇక్కడ ముందు నుంచే వాళ్ళకి ప్రతి దాంట్లో కూడా ప్రాతినిధ్యం కల్పించాలి అన్నటువంటి ఒక సత్సంకల్పానికి ఆయన శ్రీకారం చుట్టారు. హోప్ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో పాటిస్తారు అని చెప్పి కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కార్పొరేషన్ సీట్లతో పాటు వాళ్ళకి మరింత గౌరవం దక్కేలా ప్రాధాన్యత కల్పిస్తున్నారు అనేది తెలుస్తోంది. సో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, వాళ్ళకి మరిన్ని అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా కోటంరెడ్డి గారు అంటే ఇది వాళ్ళ అమ్మాయి సాయి వైష్ణవి వచ్చింది, రాజకీయ అరంగేట్రం ఫస్ట్ స్పీచ్లోనే మొత్తం అసలు తన రాజకీయ పరిజ్ఞానం ఏంటి అనేది చాలా క్లియర్గా చూపించింది. అలాగే ఏదో రాజకీయం చేయడం అంటే వచ్చామా జెండా పట్టుకున్నామా కాసేపు తిరిగామా ప్రజలకు ఏదో మాట్లాడామని కాకుండా ప్రతి ఆ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఎవరెవరు ఉన్నారు, ఎన్ని డివిజన్లు ఉన్నాయి, డివిజన్లో అసలు అడిగారు చాలామంది ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా, ఏమా అసలు నీకు అసలు తెలుసా ఎన్ని డివిజన్లు ఉన్నాయి, అందులో ఎంతమంది లీడర్లు ఉన్నారు, అసలు కనీసం ఒక్కొక్క డివిజన్లో ఒక పేరన్నా చెప్పగలవా అంటే కూర్చోబెట్టి చాలా పద్ధతిగా ఒక్కొక్క డివిజన్ నుంచి 4 పేర్లు చెప్పుకుంటూ వచ్చి, సార్ ఇవి సరిపోతాయి లేదు ఇంకా ఏమైనా చెప్పమంటారా, ఇంకా ఉన్నారు, నేనేం ఆషామాషిగా ఎంట్రీ ఇవ్వలేదండి, నేను చాలా పద్ధతిగానే వచ్చాను, అన్నీ చూస్తూ వస్తున్నాను, నేను రాజకీయం నా ఇంట్లో కొత్త ఏం కాదు, నేను చూస్తూనే ఉన్నాను అని చెప్పి. సో అలాగా ఇంటి నుంచే కాదు పార్టీలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ప్రోత్సహించాలి అనేటువంటి ఒక సత్సంకల్పం
కోటరెడ్డి గారు తీసుకోవడం అనేది మాత్రం నిజంగా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు వారు ఇంకా ముందు ముందు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో నడవాలి అని చెప్పి విష్ యూ ఆల్ ద బెస్ట్. సో దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.